భైంసా మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్ కోసం వెళ్తే అధికారులు నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని నిజాముద్దీన్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భైంసా మున్సిపాలిటీలో మదీనా కాలనీలో నిజాముద్దీన్ చిన్న ఇంటిని నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పర్మిషన్ కోసం అధికారుల వద్దకు వెళ్తే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నాడు. పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని నెలలుగా ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని తెలిపాడు. పర్మిషన్ రాకుండా మున్సిపల్ వైస్ చైర్మన్ అడ్డుపడుతూ అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇల్లు కట్టనివ్వమని వైస్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడుతూ రాజకీయ కక్ష కట్టుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎవరి వద్దకు వెళ్లినా ఇల్లును కూలగొడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నాడు. వైస్ చైర్మన్తో తనకు ప్రాణహాని ఉందని, అందుకే జిల్లా కలెక్టర్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాడు. రాజ్ న్యూస్ దగ్గర వచ్చే ఒక ప్రసక్తితోటే నా మీద జరిగే దౌర్జన్యం గురించి రాజ్ న్యూస్ కి సంప్రదించాను. నాకు ఒక విషయం నాకు ఇల్లు కడుతుందని ఒక నోటీస్ వచ్చింది. నోటీస్ గురించి తెలుసుకున్నందుకు జాబీర్ అహ్మద్ వైస్ చైర్మన్ గారి దగ్గర కలిసిన మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ వెళ్తేనేమో నాకు హింసాత్మకంగా ఒక ఘటన జరిగింది. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఒకటే విషయం, నువ్వు ఏ దానికైనా నువ్వు ఏమన్నా చేసుకో, ఎక్కడనే పో, హైకోర్టుకు పో, ఎక్కడన్నా పో, నీ ఇల్లు కూలగొట్టేస్తా, నీ దుకాణం కూలగొట్టేస్తా. నాకైతే కక్ష ఏందో నాకు తెలియకొచ్చింది. నాకు ఒక సామాన్య వ్యక్తిని, ఒక చిన్న షాప్ నడిపించే వ్యక్తిని, నా మీద ఏం కక్షనో ఆయనకు తెలియదు, కానీ ఒక సామాన్య వ్యక్తిగా నేను తెలుసుకోవాల్సిందిగా నేను వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ దగ్గర కలిశాను. ఆయన దగ్గర కలిస్తేనేమో ఒక్క మాట లేదు, చెప్పుకోగలిగితే సిగ్గుతో తల దించుకోవాల్సింది వస్తుంది.